రేవంత్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. సమండ వర్గాలు అరిగోసపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయగా రేవంత్ సర్కార్ గొర్రెల పంపిణీ పథకానికి ఎగనాగం పెట్టింది. దీంతో గొల్ల కురుములు వినూత్నంగా నిరసన తెలిపారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లోపలికి గొర్రెలను తీసుకొచ్చి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గాంధీభవన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తమకు ఉచితంగా గొర్రెలు పంపిణీ చేయాలని, గొర్రెలకు ఉచితంగా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రివర్గంలో యాదవులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ గాంధీభవన్ గేటు ముందు బైఠాయించి గొల్లా కురుమలు నినాదాలు చేశారు. చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని, గొల్లకుర్మ యాదవులకి పిసిసి కార్యవర్గంలో చోటుని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకి అవకాశాన్ని, వాళ్ళకి వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాల్ని, కర్రల కాపర్ల సంక్షేమ సంఘం జీవాల కోసమైనా పట్టించుకోండి, జీవాల కోసమైనా పట్టించుకోండి, జీవాల కోసం గొల్లకుర్మల కోసలు, గొల్లకుర్మల కోడులు. రేవంత్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. సబండ వర్గాలు అరిగొసపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో గొల్లా కురుములకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేయగా రేవంత్ సర్కార్ గొర్రెల పంపిణీ పథకానికి ఎగనామం పెట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా గొర్రెల పంపిణీ పథకానికి ఎగనామం పెట్టిందని ఆందోళన జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. గొల్ల కుర్మలకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఆ గొల్ల కుర్మలు ఆరోపిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో గొర్రెలతో వినూత్న నిరసన కార్యక్రమం అయితే యాదవులు చేపట్టినటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటల పైగా వారి నిరసన కొనసాగింది. ముఖ్యంగా గొల్ల కుర్మలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. పైగా పిసిసి కార్యవర్గంలోనూ మా వాటా మాకు దక్కలేదు అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తా ఉన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గతంలో గొర్రెల కుటుంబాలకు సంబంధించి ఉచితంగా గొర్రెల పంపిణీ, మరోవైపు జీవాలకు ఉచితంగా ఏదైతే మందుల పంపిణీ చేపట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జీవాలకు ఉచితంగా మందుల పంపిణీతో పాటు ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయాలి. మరోవైపు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వాలంటున్నారు. రెండోది పదవుల పంపిణీలో ఆ బీసీలకు, ముఖ్యంగా యాదవులకు మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నడూ యాదవ సామాజిక వర్గం లేని మంత్రి వర్గం లేనటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం అన్యాయం చేసిరు. యాదవులకు ఏదైతే రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. యాదవులకు సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి వారంతా కోరారు. అయితే పార్టీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారికి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల నిష్పత్తి ప్రకారం వాటాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని, గొల్లకుర్మ యాదవులకి పిసిసి కార్యవర్గంలో చోటుని, మంత్రివర్గంలో